వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ సికింద్రాబాద్ పార్లమెంట్ క్రికెట్ లీగ్ ప్రారంభం ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ హద్దులు దాటితే జైలుకు పంపుతామని సిఐ హెచ్చరిక నారాయణగూడ ఐపీఎం కార్యాలయంలో టీఎన్జీఓస్ ఉద్యోగులు నిరసన సత్యనారాయణ గౌడ్పై ఆరోపణలు చేసిన ఉద్యోగిపై ఐపీఎం డైరెక్టర్ కు ఫిర్యాదు కుత్బుల్లాపూర్ లో బీఆర్ఎస్ నాయకుల ఆందోళన కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ క్రికెట్ లీగ్ ను రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రికెట్ పోటీల ద్వారా యువత తమ యొక్క టాలెంట్ ని నిరూపించుకునేందుకు మంచి అవకాశమని అన్నారు. క్రీడలు శరీరానికి మాత్రమే కాకుండా మానసికంగా కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్న సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ అభినందనలు తెలియజేశారు. शरीफ भाई हमारे कॉर्पोरेटर शरीफ भाई को भी रिक्वेस्ट करता हूँ मैं आप मंच पे धनु भाई आप भी मंच पे आइए. आप पे जितने भी हमारे सीनियर्स खड़े हैं प्लीज थोड़ा साइड में हो जाइए भाई थोड़ा पीछे. किरण पहला మీ యొక్క టాలెంట్ చూపెట్టుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి అనిల్ కుమార్ గారికి అటువంటి మత్తు లేదా చెడు మార్గాల నుంచి మళ్లింపు జరిగి సమాజంలో భాగస్వామ్యం దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనుకుంటే క్రీడా వేదిక తప్ప ఇంకొకటి కాదు. మీ అందరికీ తెలుసు క్రీడలు ఏ విధంగా ఓన్లీ మన శరీరమైనటువంటి శరీరానికే కాకుండా మానసికంగా సమాజంలో కూడా నలుగురు స్నేహితులుగా ఏర్పడి ఒక టీమ్ గా ఉండి అందరితో కలుపుకొని పోయేటువంటి ఒక అవకాశం దొరుకుతుంది. ఈరోజు ప్రతి నియోజకవర్గానికి 40-50 టీములు వచ్చి అక్కడ జరిగే పోటీల ద్వారా అక్కడి నుంచి విన్నర్ని రన్నర్ని తీసుకొని మళ్ళీ నియోజకవర్గ చొప్పున అందరూ తీసుకొని పార్లమెంట్ స్థాయిలో పెట్టి 2 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ఇస్తున్నటువంటి అదేవిధంగా 1 లక్ష రూపాయల రన్నర్ కు 50 पूरा मिलेगा 2 लाख जुमला 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 2 लाख मैं समझा नहीं ऊपर का ही 2 लाख प्राइस ठीक है. उसके लिए अंजना 2 लाख हमको फर्स्ट प्राइज बोले उसके ऊपर 50,000 हम भी जमा करके मैं भी 50,000 करूँगा. 2 लाख इसके ऊपर इंटरेस्ट भरने हैं. आप लोग जैसा वादा किया उसको 1 लाख रुपये दीजिए और बाकी आप 50,000 मेरा 50,000 नो ड्यू अर्जेंट पेमेंट करना अभी कर देंगे. अब मेरा मुंह से निकल गया तो वही बोलो ना. अब हैदराबाद का इंचार्ज मंत्री है तो बात में कभी फर्क नहीं पड़ना. इसीलिए बात बोले तो बात अमल होना है. इसीलिए हमने उसी बात पे टिके हैं. पहली प्राइज कितना है 2 लाख रुपये और दूसरी प्राइज ప్రముఖ పాత్రికేయులు మంగళారపు లక్ష్మణ్ రచించిన మాయని గాయాల నెత్తిటి చరిత్ర పుస్తక ఆవిష్కరణ హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ గంట చక్రపాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత మంగళారపు లక్ష్మణ్ మాట్లాడుతూ 50 ఏళ్ల నక్సలైట్ ఉద్యమ చరిత్రను సంపూర్ణంగా లిఖించిన చరిత్రకారులెవరూ లేరని అన్నారు. నక్సలైట్ ఉద్యమం ప్రారంభ కాలం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగైందన్నారు. తెలంగాణ నలుమూలల నుండి తమ ప్రాంత విప్లవోద్యమాల చరిత్రను రాయడానికి విశ్రాంత ఉపాధ్యాయులు, జర్నలిస్టులు, రచయితలు, ఆసక్తి గల పరిశోధకులు ముందుకు రావాలని కోరారు. ఒక 30 ఏళ్ళ నుంచి జర్నీ చేసిన వాళ్ళు ట్రావెల్ చేసిన వాళ్ళు అంటే అబౌవ్ 50 ఇయర్స్ దాటిన వాళ్ళకైతే విప్లవాల గురించో లేకుంటే నక్సలైట్ ఉద్యమం గురించో తెలిసి ఉంటుంది, అవగాహన కూడా ఉండి ఉంటుంది. బట్ ఆ తర్వాత జనరేషన్స్కు అంటే బహుశా మనందరికి తెలుసు అంత కెరీరిజం ఎట్లా ఏ రకంగా లేకుంటే సూడో అభ్యర్థి కావచ్చు, మనం ఏం మాట్లాడుకున్నా సరే
నెత్తుటి చరిత్ర అనే పుస్తకం చాలా లక్ష్మణ్ అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అంటే ఇప్పుడు ఈరోజు నేను రాసిన మాయని గాయాల నెత్తుటి చరిత్ర పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ఆచార్య గట్టా చక్రపాణి గారు, అదేవిధంగా అల్లం నారాయణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారు, వీరప్రకాష్ గారు వీరందరూ రావడం జరిగింది. నేను గతంలో ఈనాడు దినపత్రికలో జర్నలిస్ట్గా చేసినప్పుడు 1980 నుండి 2010 వరకు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నక్సలిజం, అదేవిధంగా రాజకీయ నాయకుల నక్సలిజం, పీపుల్స్ వార్, సిపిఐ, సిపిఎం, అదేవిధంగా జనశక్తి తదితర నక్సలైట్ గ్రూపులు, రాజకీయ పార్టీల మధ్య తెలుగుదేశం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగిన పోరాటాలు ఎన్నో సంఘటనలు జరిగాయి. 2 దశాబ్దాల కాలంలో నేను ప్రత్యక్షంగా చూసిన ఆ పోరాటాన్ని నాకు ఒక పుస్తకం రూపంలో రాయాలనిపించింది. ఎందుకంటే గతంలో తెలంగాణ చరిత్రలో ఎన్నో పోరాటాలు జరిగాయి. తొలిదశ తెలంగాణ ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమం, అదేవిధంగా నక్సలిజం ఉద్యమం. ఈ ఉద్యమాలు జరిగినప్పుడు తెలంగాణ కవులు, రచయితలు గత అక్టోబర్ నెలలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు జ్యోతి ఆత్మహత్య వెనుక భర్త, అత్తమామ వేధింపులేనని మృతురాలి బంధువులు ఆరోపించారు. భర్త వింత ప్రవర్తన, మామ తనను గవర్నమెంట్ జాబ్ మానేయాలని ఒత్తిడి తేవడం వల్లనే ఆత్మహత్య చేసుకుందని, వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ విషయంపై తమకు న్యాయం జరగాలని ప్రజాభవన్లో ఫిర్యాదు చేయడమే కాకుండా డిప్యూటీ సీఎంను, మానవ హక్కుల కమిషనర్ను కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇంత జరుగుతున్నా పోలీసులు స్పందించడం లేదంటూ మీడియా ముందు వాపోయారు. పోలీసులు ఎలాగైనా కేసు పూర్వపరాలు పరిశీలించి తమకు న్యాయం చేయాలని కోరారు. నా కూతురు నా కూతురు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ 70-80 వేల జీతం నా కూతురుది. అదే నా మన్వన్లు మంచిగా లేరు అని అన్నం వండనీయకుండా, కూర వండనీయకుండా ఉపవాసం పెట్టి, ఉప్పుడు పెట్టి, నా బిడ్డను ఉప్పుడు పెట్టి ఉపవాసం పోయి డ్యూటీ చేసుకొచ్చి అలా నెలకి ఇచ్చి నా బిడ్డను నానాక టార్చర్ గృహించా. అన్నం అన్ని కూరగాయలు చెత్తల అక్కడ ఇక్కడ వేసి బట్టలు కింద పడేసి నా బిడ్డ వాడు తాగి హింస పెట్టి నీ పిల్లలు బాగాలేరు, పోలంజే సావులంజే తాగు చచ్చిపో, మీ అమ్మల ఇంటికి వెళ్ళిపో అంటే కూడా నా బిడ్డ రాలేదు సారు. నేను జాగ్కుందును. ఎప్పుడు జరిగింది? చంపిండు. ఎప్పుడు జరిగింది? అక్టోబర్ 13వ తారీఖు సారు. నా బిడ్డ అట్లా చేసుకోదు. నా బిడ్డ చెంచోళ్ళ దాంట్లో గట్టులో చేసి వచ్చింది. నా బిడ్డ అట్లా చేసుకోదు. చంపి పైకి కట్టి బయట ఉరి కట్టి పిల్లలకు మందు పోసి ఉరి పోసి కట్టి పిల్లలకు అన్నం పెట్టక నీళ్ళు పెట్టక చంపి కట్టి పైకి కట్టింది సారు. ఇంత బెత్తడు ఉంది సార్. నా బిడ్డ సావాలి అని శిశులకు వాళ్ళు ఎంతో చెప్పిన పోలీసు వాళ్ళు నా మాట మాత్రం వింటలేరు సారు. నా పెద్ద నన్ను దాకే బిడ్డను పోగొట్టుకున్నా. నాకు న్యాయం ఏడికి పోయినా జరగలేదు. రేవంత్ రెడ్డి సార్ కోతే నాకు రేవంత్ రెడ్డి సార్ చేస్తున్నాడు సారు. నా బిడ్డను చంపిండు సారు. నా బిడ్డ సావదు. నా బిడ్డను చంపి పైకి కట్టిండు సారు. విజయ్ గారు వాళ్ళ మొత్తం అక్క చెల్లెళ్ళు, మామ, తత్త, మామ, కొడుకు అందరు 6 మంది సారు. 6 మంది నా బిడ్డ చచ్చిందని రివ్యూ చేసింది సారు. మా తమ్ముళ్ళు పుల్ల సపాటు వాళ్ళు తెలంగాణ గోపీనాథ్, మాగంటి గోపీనాథ్ మంచులు నా బిడ్డని చంపి అల్లెంటి చేసి చచ్చిపోయిందని చేసింది సార్. మాగంటి గోపీనాథ్ మంచులు సారు. మేము ఏడికి పోయినా 5 నెలలు అవుతుంది. నాకు ఎక్కడ పోయినా న్యాయం జరుగుతలేదు సారు. నా బిడ్డ చంపి కూర్చోబెట్టింది సారు. నా బిడ్డ సావదు. నా బిడ్డకి
పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు సౌత్ ఈస్ట్ డీసీపీ జానకి, ఏసీపీ మనోజ్ కుమార్ నేతృత్వంలో సంతోష్ నగర్ సిఐ శివచంద్ర ఆధ్వర్యంలో స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ శివచంద్ర మాట్లాడుతూ గంజాయి, ఇతర మత్తు పదార్థాల సేవిస్తూ రాత్రులు తిరగడం, సిగరెట్లు కాలుస్తూ జులాయిగా తిరిగి తమ జీవితాలను పాడు చేసుకోవద్దని సూచించారు. ఎవరైనా పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లు హద్దులు దాటితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని జైలుకు పంపుతామని హెచ్చరించారు. राउडीज़म करने वाला और बाहर गिरने वाला ये लोगों को भी बोल देना आप। ये अपना सीपी साहब नया साहब आ गया कहते और डीसीपी मैडम भी नया मैडम आ गया कहते। इंस्पेक्टर साहब भी अच्छा नहीं, कुछ भी गड़बड़ी नहीं करना, गड़बड़ी करे तो आपका राउडी शीट खोलने को रेडी रहता। राउडी शीट एक बार खोलने के बाद भाई ऐसा प्रॉब्लम फेस कर रहे आप, घर में रहे तो अच्छा रहता, नहीं तो राउडी शीट बन गए तो आपको आपका लाइफ पूरा जिंदगी पूरा खराब हो जाता बोल के बोलना। ये कुछ भी नहीं है, अभी नया मैडम आ गया, मैडम आपसे बात करने को बोला मेरे को, आपका राउडी शीटर्स कौन है तो राउडी शीटर को केस में रख लो बोल के बोले तो मैं आपको बोल दिया। सीपी साहब भी नया सीपी साहब आ गया, वो स्ट्रिक्ट ऑफिसर है, वो डीसीपी मैडम भी वेरी स्ट्रिक्ट ऑफिसर है। ये पूरा स्ट्रिक्ट ऑफिसर्स का अभी हैदराबाद सिटी सीबी और हैदराबाद साउथ ईस्ट जोन डीसीपी मैडम पूरा स्ट्रिक्ट ऑफिसर है। उसके लिए आप कभी बोले तो जब भी आ जाना पुलिस स्टेशन को, ये पुलिस वाला होम गार्ड आए तो भी इमीडिएट बाहर आ जाना, आपको अटेंडेंस देना, अच्छी काम कर लेना, टाइम मौका नहीं देना, बाहर फिरना नहीं, कुछ भी काम है तो बोल के जाना पड़ता, कुछ भी फंक्शन है बोलना पड़ता, जाना पड़ता। और वो टाइम पे प्रसाद नहीं आया, ऐसा तरीका नहीं करना इधर भी। और इलेक्शन अभी चल रहा है, इलेक्शन भी आ रहे, एमपी इलेक्शन मालूम है ना, एमएलए इलेक्शन चले कंप्लीट हो गया, एमपी इलेक्शन आ रहे। టీఎన్జీఓ సెంట్రల్ యూనియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గౌడ్పై వచ్చిన ఆరోపణలకు నిరసనగా టీఎన్జీఓస్ ఉద్యోగులు నారాయణగూడ ఐపీఎం కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. ఆరోపణలు చేసిన ఉద్యోగిపై ఐపీఎం డైరెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ఉద్యోగుల పక్షాన గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ కోసం తాను పోరాటం చేసి ఉద్యోగుల పేరిట సొసైటీ ఏర్పాటు చేశానన్నారు. తన సొసైటీలో మెంబర్షిప్ ఇవ్వనందుకు మహేష్ అనే ఉద్యోగి తనపై ఆరోపణలు చేస్తున్నారని, అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. తమపై ఈ విధమైన ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. అనంతరం ఐపీఎం డైరెక్టర్ శివలీల మాట్లాడుతూ సత్యనారాయణ గౌడ్పై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, కావాలని దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. हक नहीं बोले यूनियन के लीडर को चांस रहता है, अपने नहीं कर सकता है ऑफिस में। ఆయన ఆరోగ్యాన్ని కూడా తెలిసిన విషయమే ఎడ్యుకేషన్ చేసి నా సాక్షి పేపర్లో వచ్చిన అలిగేషన్స్లో ఎంత మాత్రం నిజం లేదండి. ఇక్కడ ఒక హెచ్ఓడిగా ఉండి నేను 1.5 ఇయర్ నుంచి ఉన్నాను. కానీ మేము యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే అడ్మినిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. పేపర్లో వచ్చిన అలిగేషన్స్లో ఎలాంటి నిజం లేదని దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. వాళ్ళు దేని గురించి అయితే ఆరోపణలు చేశారో పేపర్లో, ఆ ఆరోపణలన్నీ కూడా నిరాధారణమైనవి, ఎలాంటి నిజం కూడా లేదు. దాని మీద ఒక ఎంప్లాయీ కంటే అటెండెన్స్ అంటూ ఉంటుందండి. యాజ్ పర్ ద అటెండెన్స్ ప్రకారమే మనము శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సెక్షన్ ఆఫీసర్ వాళ్ళ అటెండెన్స్ను మానిటర్ చేస్తారు.
వారు మా DDO గారికి పంపిస్తారు. యాజ్ పర్ ద అటెండెన్స్ ప్రకారం వాళ్ళు సాలరీస్ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ NGO సంఘం హైదరాబాద్ సిటీ అధ్యక్షుడిని. మరి ఈరోజు IPMలో మా అసోసియేట్ అధ్యక్షుడైనటువంటి సత్యనారాయణ గారి మీద అలిగేషన్స్ వచ్చినాయి. మరి ఇంతకుముందు దాదాపు 10 సంవత్సరాల నుంచి వితౌట్ ఆఫీస్ అటెండ్ కాకుండా శాలరీ తీసుకుంటున్నానని పెద్ద ఆరోపణ చేయడం జరిగింది. అదేవిధంగా డైరెక్టర్కి అనుకూలంగా ఉంటూ మరి ఇటువంటి చర్యలు తీస్తుండు అని ఏదో పేపర్ మీడియా ద్వారా చెప్పడంతో మాత్రాన మరి ఉద్యోగస్తులు పనిచేయకుండా పోతారా? ఎట్లా అనుకుంటున్నారు? శ్రీనివాస్ గౌడ్ సార్తో మరి దగ్గరగా చేస్తున్నాడు, మరి అనుబంధంగా పనిచేస్తున్నాడు అని చెప్పడం ఎంతవరకు కరెక్టు? ప్రభుత్వ ఉద్యోగస్తులము, ప్రభుత్వం ఎక్కడుంటే మేము అక్కడ పనిచేస్తాం, అంత మాత్రాన పార్టీకి అనుబంధంగా ఉండి పనిచేస్తామని ఎట్లా అనుకుంటారు? ఇది కరెక్ట్ కాదు. CCA రూల్స్ ఉంటాయి. మరి ఏదైనా అబ్జెక్షన్ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ కానీ అధికారులకు కానీ ఫస్ట్ చెప్పిన తర్వాత మీరు తగిన చర్యలు తీసుకోవాలి. డైరెక్ట్ పేపర్లకు వెళ్ళడంతో CCA రూల్స్ కూడా అడ్డం వస్తాయి. మరి ఏ ఉద్యోగస్తు పైన ఇటువంటి అలిగేషన్ చేసినట్టయితే తెలంగాణ NGO సంఘం హైదరాబాద్ సిటీ ఊకోదు. అందరున్న అధ్యక్ష కార్యదర్శులు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా అబ్జెక్షన్ చేయడం జరిగింది. అన్న ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఈరోజు మనము ఊకున్నట్టయితే మరి ఇంకో డిపార్ట్మెంట్లో కూడా అవుతుంది. ప్రభుత్వం మారడంతో వాళ్ళు తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేది పెట్టుకున్నారు. దాన్ని ఎలివేట్ చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. తెలంగాణ NGO సంఘం ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలకు ఇటువంటి వాళ్లకు చోటు ఇయ్యదు. ఉద్యోగస్తులందరూ కూడా తెలంగాణ NGO సంఘం పక్షాన ఉన్నారు కాబట్టి మరి ఇటువంటి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కుత్బుల్లాపూర్లోని షాపూర్ నగర్ చౌరస్తాలో ఆయన దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించింది కేసీఆర్ హయాంలోనేనని, అది మర్చిపోవద్దని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి తండ్రి వయసు ఉన్న కేసీఆర్ ని పట్టుకొని అవహేళనగా మాట్లాడిన మాటలను సగటు తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నాయకులను రోడ్డుపై తిరగనివ్వకుండా అడ్డుకుంటామన్నారు. మేడ్చల్ జిల్లా సూర్యారంలోని మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అత్యాధునిక క్యాత్ ల్యాబ్ ను అర్జున అవార్డు గ్రహీత జాతీయ ఒలింపిక్ గాటర్ ఈషా సింగ్ తో కలిసి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతికలను కలిగిన కొత్త క్యాత్ ల్యాబ్ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అసమానమైనదని అన్నారు. అనేక అధునాతన సాంకేతికాలను నిర్వహించడానికి ఈ ల్యాబ్ అందుబాటులో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ప్రీతి రెడ్డి, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. 400 ఎకరాల్లో నా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చదువుతున్నారు. 10,000 మంది ఎంటెక్ టీచర్స్ ఉన్నారు నా దగ్గర. వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేస్తున్నా, వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేస్తున్నా, వరల్డ్ క్లాస్ ఫార్మసిస్ట్లను తయారు చేస్తున్నా, వరల్డ్ క్లాస్ మేనేజ్మెంట్ స్టూడెంట్లను తయారు చేస్తున్నా. ఇప్పుడు హెల్త్ సైన్స్ కోర్స్ కూడా కొత్తగా పెట్టి అగ్రికల్చర్ కానీ ఇవన్నీ కూడా 200. Usually not so good with each other, but in our hospital we're proud to say that they support each other, and the cardiologists also will send their cases to cardiothoracic surgeons, and surgeons not being eager for surgery, making it easy for the angioplasties. Anyways, apart from this, we are also as we would like to welcome all have been with us. But now I would like to welcome the new surgery, that is a minimal invasive surgeries in our hospital too by Dr. Harish Badami sir, and it's a proud moment for all of us that we are growing. When we started with Mallareddy and Narayana, Narayana Hrudayalaya, they are pioneers. The team ikkada North Hyderabad lo ikkada kuda ledu. Where more than
1 lakh procedures have been done. 1 lakh angiographies కానీ angioplasties అట్లా కలిపి మోర్ దాన్ 1 lakh procedures అని. అదేవిధంగా బైపాస్ సర్జరీస్ అంటే ఎవ్రీ మంత్ 100 బైపాస్ సర్జరీస్ చేయాలంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. సిటీలో కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నంబర్ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో బైపాస్ సర్జరీస్. సో ఇక్కడ కూడా లేదు అన్ని నెంబర్ ఆఫ్ సర్జరీస్ చేయడం. సో నౌ వీ హ్యావ్ ఈజీలీ కంప్లీటెడ్ ఐ గెస్ మోర్ దాన్ 30,000 బైపాస్ సర్జరీస్ ఇక్కడ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో కంప్లీట్ చేశాం. సో ఆల్మోస్ట్ ఫ్రమ్ ఎవ్రీ డే మినిమం 3 to 5 బైపాస్ సర్జరీస్ ఈ హాస్పిటల్లో జరుగుతాయి. ఇంకోటి లేటెస్ట్ వర్షన్ ఫిలిప్స్ అజూరా 5C20 5th జనరేషన్ క్యాట్లాబ్ ఈరోజు మల్లారెడ్డి గారి చేతిలో అదేవిధంగా ఇషా సింగ్ గారి చేతిలో మీదకి ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అంటే మీరు చూసామన్నారు గత 10 years నుంచి కూడా మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ క్యాట్లాబ్ ప్రొసీజర్స్ అంటే ఐఎస్ మోర్ దెన్ క్యాట్లాబ్ ప్రొసీజర్స్ చేయడం జరిగింది. అదేవిధంగా బైపాస్ సర్జరీస్ 30,000 బైపాస్ సర్జరీస్ చేయడం జరిగింది. ఇప్పుడు అంటే డివైస్ క్లోజర్స్ అంటే వాల్వ్ క్లోజర్స్ చిన్నపిల్లల అంటే గుండెల్లో రంధ్రం ఉంది అని అంటారు కదా, అట్లాంటిది డైరెక్ట్ క్యాత్ ల్యాబ్ మీద కూడా చేసే టెక్నాలజీ ఇక్కడ ఉంది. బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ పెరిఫరల్ యాంజియోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకునే ఫెసిలిటీ ఈ క్యాత్ ల్యాబ్లో ఉంది. సో మంచి మోర్ దాన్ 100 members టీమ్ ఉంది. డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ అంత టెక్నీషియన్స్ కానీ మంచి ట్రైన్డ్ వెల్ ట్రైన్. చాలా సంతోషం. నేను నాకు ఒక 20 ఏళ్ళు వస్తుంది. నేను ఒక కళకన్నా నా డ్రీమ్ ఉంది. ఎందుకంటే ఒక పెద్ద మెడికల్ కాలేజ్ పెట్టాలి, పేద ప్రజలకు సేవ చేయాలి. అది ఈరోజు నా కళ నిజమైంది. ఎందుకంటే 2007లో భూమి పూజ చేసిన మెడికల్ కాలేజ్ పెట్టాలని తీసుకుంటాను. 2007లో చేసి 2010లో నాకు హాస్పిటల్ ఓపెన్ చేసిన. 2012లో మెడికల్ కాలేజ్ వచ్చింది. ఈరోజు ఒక క్యాత్ ల్యాబ్ పెట్టినా ఫుల్గా పేషెంట్స్ ఉన్నారు. 2వ క్యాత్ ల్యాబ్ పెట్టినా దానికి కూడా సరిపోతుంది. 3వ క్యాత్ ల్యాబ్ లేటెస్ట్ సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం లేటెస్ట్ క్యాత్ ల్యాబ్ ఇక్కడ ఈరోజు ప్రారంభించిన. మారు పేర్లతో ఆన్లైన్లో కారులను బుక్ చేసుకుని కార్లు దొంగతనానికి పాల్పడుతున్న తండ్రి కొడుకులను అరెస్టు చేశారు ఎస్ఆర్ నగర్ పోలీసులు. ఈ సందర్భంగా ఎస్ఆర్ నగర్ ఏసీపీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ హైదరాబాద్ కేంద్రంగా పలు ప్రాంతాల్లో నివాసం ఉంటూ ఆన్లైన్లో కార్లను బుక్ చేసుకుని వేరొకరికి అమ్ముతున్నారని తెలిపారు. గతంలో వీరిపై పాత కేసులు కూడా ఉన్నాయని అన్నారు. వారి వద్ద నుండి ఒక కారు, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని అన్నారు. ఈరోజు ఎస్ఆర్ నగర్ పరిధిలో క్రైమ్ నెంబర్ 875/23 కేసుకు సంబంధించి ఒక కరుడుగట్టిన చీటింగ్ ముఠా అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో 3 సభ్యులు ఉంటారు. ఈ యొక్క ఆపరేషన్ మొత్తం కూడా మా డీసీపీ గారి ఆధ్వర్యంలో డిఏ ఎస్ఆర్ నగరు, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సైదాబాబు గారు అందరూ కలిసి టీం ఒక జాయింట్ ఆపరేషన్ లాగా చేసి పట్టుకోవడం జరిగింది. వీళ్ళ పేర్లు ఏంటంటే మహమ్మద్ ఉస్మాన్ అలీ అలియాస్ మహమ్మద్ ఇబ్రహీం అలీ అలియాస్ మహమ్మద్ అర్మాన్ మాలిక్, ఇంకొక అతని పేరు మహమ్మద్ అమీర్ అలీ అలియాస్ అమీర్ అలియాస్ మహమ్మద్ సులేమాన్ మాలిక్, 3వ అతని పేరు మహమ్మద్ అమీర్ అలీ అలియాస్ అలీ ఖాన్ అలియాస్ అబ్దుల్ కాసిం. వీళ్ళ 3 కూడా 3rd person తండ్రి, 1st and 2nd person ఇద్దరు కూడా వాళ్ళ కొడుకులు అనమాట. యాక్చువల్గా మనకి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో అక్టోబర్ 25 రోజు ఒక కంప్లైంట్ వచ్చింది. మోహన్ రెడ్డి అనే అతను వచ్చి నాకు కారు ఉంది, ఒకటి కారు జూమ్ యాప్లో కారు రెంట్కి ఇస్తానని పెట్టినాను, అమీర్ అలీ అనే అతను నా కారు తీసుకుంటానని చెప్పేసి అతను ఐడి డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టేసి
జూమ్ యాప్ ద్వారా అతనికి అప్రోచ్ అయినట్టు, అతన్ని నమ్మి అమీర్ అలీ అని నమ్మి ఆ యొక్క అతని యొక్క డ్రైవర్ యొక్క ఐడి అండ్ ఆధార్ కార్డు ఆన్లైన్లో చూసి అతనికి కారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అతను వచ్చి కాంటాక్ట్ అయ్యి దీంట్లో A1 వెళ్ళి ఈ యొక్క మహమ్మద్ ఉస్మాన్ అలీ వెళ్ళి అమీర్ అలీ తనే అని చెప్పేసి ఆ యొక్క కారుని టెస్ట్ డ్రైవ్ అని చెప్పి తీసుకుపోతాడు. తర్వాత కాంటాక్ట్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సికింద్రాబాద్ పార్లమెంట్ క్రికెట్ లీగ్ ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్. హద్దులు దాటితే జైలుకు పంపుతామని సిఐ హెచ్చరిక. నారాయణగూడ IPM కార్యాలయంలో TNGOs ఉద్యోగులు నిరసన. సత్యనారాయణ గౌడ్పై ఆరోపణలు చేసిన ఉద్యోగిపై IPM డైరెక్టర్ కు ఫిర్యాదు. కుత్బుల్లాపూర్ లో BRS నాయకుల ఆందోళన. కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.